హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మార్నింగ్ లేవగానే ఇక్కడైతే మా వారు ఏం చేస్తున్నాడో చూడండి. మంచిగా అయితే వాటరింగ్ అయితే చేస్తున్నాడు. మా గార్డెన్కి అయితే మంచిగా వాటరింగ్ అయితే చేస్తున్నాడండి. మంచిగా హెల్ప్ చేస్తాడు మా వారు. సో ఇక్కడ అయితే నేనైతే మొగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సో బీభత్సమైన గాలి అయితే వస్తుందండి. ఆ మొగ్గు కూడా పడట్లేదు, అంత బీభత్సమైన వడగాలులు అయితే వస్తున్నాయి. సో ఒక్క వర్షం పడితే బాగుండు. అలాగే నేను ఇక్కడ మా పాప అయితే వేకప్ అయితే కాలేదు. సో ఆమె వేకప్ అయ్యేంతలోపు నేను కుకింగ్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఆమెకు అయితే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో రాగి జావ చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట. ఒక గిన్నెలో అయితే మనం వాటర్ తీసుకోవాలి, కొంచెం అందులో మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగే రాగి పిండి కొంచెం తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సో ఇలా మనం కలుపుకున్న రాగి జావని అయితే వేడి వాటర్లో ఉన్న ఇలా ఉడుకుతున్న వాటర్లో అయితే ఈ రాగి జావని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న వెంటనే మనం ఒక 5 మినిట్స్ దాకా ఇలానే కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుతుంటే మనకు జావా అనేది ఉండలు కట్టకుండా ఉంటాయి. సో ఫైనల్గా మా పాప అయితే వేకప్ అయిపోయింది. అలాగే మా వారికి కూడా కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళిండండి అండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అన్నమాట. సో మా పాప వేకప్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. సో ఆమెకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అయితే రాగి జావ అయితే తాగుతున్నాము. సో రాగి జావను మనము పెరుగుతో తాగొచ్చు, అలాగే మనం పాలతో కూడా తాగొచ్చండి. సో నాకు ఇక్కడ వచ్చేసి పాలతో తాగడం అంటేనే చాలా ఇష్టం. సో బయట అయితే చాలా గాలి వస్తుంది. అలాగే ఈ చెట్లు అన్నీ ఇక్కడైతే పక్కనైతే పెట్టేశానండి. సో గాలికి ఊగి మొత్తం ఆ చెట్లు ప్రాణం లేకుండా అయిపోతుంది. సో అంత గాలి అయితే వస్తుంది. మా వారు డ్యూటీకి కూడా వెళ్ళిపోయింది అన్నమాట. సో కొంచెం గోరువెచ్చగా ఉంది రాగి జావ. సో మా పాప తాగిన వెంటనే ఫుల్ టేస్ట్ ఉంది మమ్మీ అంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి